బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే ప్రభువా వాణిశ్రీ టీచర్ గారి జన్మదినం సందర్భంగా వారిని నిండారులుగా దీవించమని ప్రభువా, ఇంకా అనేక మందికి ప్రార్థన పరురాలుగా, ప్రార్థన తల్లిగా ఆయన వాడుకోనమని ప్రార్థిస్తున్నాము. విశేషమైన సమయంలో ఉన్నాము, మీ వాక్యమును వినగోరుచున్నాము. మీ దాసురాలు ప్రభువా గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారిని నిలబెట్టుకొని వారి ద్వారా మాతో ఈ వాక్యమును పంచి మమ్మల్ని దీవించి మహిమ ఘనత మీరు పొందుకోవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి పాస్టమ్మ గారు, రండి. వాక్య పరిస్థితి కొరకు మేమందరం సిద్ధంగా ఉన్నాము. దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకొని వాడుకొనును గాక. ఆమేన్. అమ్మగారు గమనించండి, 6 గంటల 10 నిమిషాలకు ముగించాలి. ఎందుకంటే హిందీ సెషన్ కంటిన్యూగా ఉంటది కాబట్టి హిందీ వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. 6:10 కల్లా మీరు ముగించండి అమ్మా. మంచిది సార్, మంచిది. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. నిజానికి నిన్న నేను లింక్ చూసినప్పుడు నా పేరు కనిపించింది. నాకెవరు నాతో కాంటాక్ట్ చేయలేదు. నేను వాక్యం చెప్పాలని నాకెవరు చెప్పలేదు, నాకు తెలియదు. కానీ నాకు డౌట్ వచ్చింది నా పేరు అక్కడ చూసి, ఎందుకు నా పేరు ఇక్కడ ఉంది అన్న ఆలోచనతోటి నేను చెప్పాల్సిన అవసరం ఉందేమో అన్నట్లు సిద్ధపడటం జరిగింది. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ఆరంభించుకుందాము. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన తండ్రి, ఈ సమయంలో మీట్లో ఉన్న వారందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వాక్యం చెప్పనంటున్నాను, మీ సెలవు చాటును మరుగుపరచండి, మీ పరిశుద్ధ స్వరాన్ని వినిపింపచేయండి. ప్రతి మాట మీద ఎన్నులాగున సహాయం చేయండి. ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ కుమ్మరింపు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ ఆత్మీయ లాభం పొందటానికి, ఆత్మీయ అభివృద్ధి పొందటానికి, ఆత్మలో వర్ధిల్లటానికి రూపచూపి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ సమస్త ఆధిపత్యము మీకే అప్పగిస్తూ పరలోకపు తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఓకే, ఓకే. ఈరోజు మనము ధ్యానించవలసినటువంటి విషయము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు నేనే చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు ఇష్టమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరము పొందింది. మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరము పొందింది. రూపాంతరం మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుని యొక్క సృష్టిలో ఎక్కువ భాగము కీటకములు అనేటువంటి విభాగం ఉంది. ఎక్కువ సంఖ్యలో ఉండేటివి, ఎక్కువ జీవించేటటువంటి సంఖ్యలో ఉండేటివి కీటకములు. వాటిని ఇన్సెక్ట్ అంటాము. ఆ కీటకాలకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణంగా ప్రభు ఏమిచ్చాడంటే రూపాంతరత ఇచ్చాడు. కీటకముల విభాగాన్ని ఇన్సెక్ట్ అంటాము, రూపాంతరతను మెటమార్ఫసిస్ అంటాము. ఈ మెటమార్ఫసిస్ ద్వారా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, ప్రతి కీటకము గ్రుడ్డు పెట్టినప్పుడు గ్రుడ్డు నుండి వెలువడేది ఆ కీటకానికి సంబంధించిన కీటకం రాదు, కానీ గ్రుడ్డు నుండి వెలువడేది పురుగు వెలువడుతుంది. ఇక్కడ ప్రత్యేకత గుర్తించాల్సింది మనం ఏంటంటే, గ్రుడ్డు నుండి వెలువడేది పురుగు వెలువడుతుంది. ఒక కోడి గ్రుడ్డు నుండి కోడి పిల్ల వెళ్తుంది, ఒక జింక నుండి జింక పిల్ల వస్తుంది. కానీ పురుగు నుండి వెలువడేది, పురుగు గ్రుడ్డు నుండి వెలువడేది. మరి ఫర్ ఎగ్జాంపుల్ సీతాకోక చిలుక తీసుకున్నామంటే
గురుడ్డు నుండి సీతాకోచిలుక, గురుడ్డు నుండి సీతాకోకచిలుక డైరెక్ట్ గా రాదు, కానీ పురుగు వస్తుంది మొదట. ఆ పురుగు అనేకమైన మార్పులు చెంది, ఆ పురుగులో ఉన్నటువంటి ఒక అసహ్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ సీతాకోచిలుకను మాత్రమే తీసుకుందాం మనము. దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆ సీతాకోచిలుక పురుగును గొంగలి పురుగు అంటాము. గొంగలి పురుగు చాలా అసహ్యంగా ఉంటది. పైగా దానికి ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే, అమితంగా తింటుంది, తిండిపోతూ అయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుమని సామెతల్లో రాయబడింది. ఆ తిండిపోతు లక్షణం కలిగినటువంటి ఆ గొంగలి పురుగు కొంతకాలం తర్వాత ఒక కోశస్థ దశలోనికి రావటం జరుగుతుంది. ఆ కోశస్థ దశలో ప్రపంచానికి సంబంధం లేనటువంటి స్థితిలో పూర్తి నిద్రావస్థలో ఉండే అనేక మార్పులు చెంది మరి అందమైన సీతాకోచిలుకగా వచ్చేస్తుంది బయటికి. ఆ అందమైన సీతాకోచిలుక వలన జరిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే, లోకానికి అంతటికీ మహోపకారం. అది ఒక పాలినేషన్ అనే ప్రక్రియ జరిగించటం ద్వారా ప్రతి మొక్కకున్న పువ్వును దర్శించడం వల్ల అక్కడ పాలినేషన్ అనేది జరిగి మొత్తము ఆ చెట్టుకున్న పుష్పాలన్నీ కూడా కాయలుగా మారేటటువంటి అవకాశం ఉంది. అంటే మనకు వచ్చే పంట దిగుబడి అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ సీతాకోచిలుక వల్లనే జరుగుతుంది. స్పెసిఫిక్ గా సీతాకోచిలుకను మాత్రమే నేను మెన్షన్ చేస్తుంటున్నాను. అంటే అంత మహోపకారి అయినటువంటి సీతాకోకచిలుక జీవితంలో మరి ప్రభు ఉంచింది మొదటి దశగా పురుగు దశ ఇచ్చాడు. మనం వాక్యరీతిగా పరిశీలించి చూసినప్పుడు మరి అనేక విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ యోబు అంటున్నాడు, యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, పురుగు వంటి నరుడు, పురుగు వంటి మనుష్యుడు అంటున్నాడు. మరి దావీదు రాజు రాసినటువంటి 22వ కీర్తనలో మనం చూస్తున్నటువంటి 6వ వచనంలో చూస్తున్నట్టు, నేను నరుడను కాను పురుగును అంటున్నాడు. నేను నరుడను కాను పురుగును అంటున్నాడు. తర్వాత యెహోవా దేవుడు 41వ యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 14వ వచనంలో చూస్తే, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు అంటున్నాడు. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు. యాకోబు మీన్స్ నథింగ్ బట్ ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ జనాంగానంతా కూడా ప్రభు పురుగు అని సంబోధించడం జరుగుతుంది. మనము 22వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నేను నరుడను కాను పురుగును అన్నటువంటి విషయానికి వస్తే, అక్కడ మనము గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ మొదటి వచనంగా మనం చూస్తే, దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అన్న మాటను చూస్తాం. ఇది యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 4వ మాటగా మనకందరికి బాగా తెలుసు. మరి దావీదు రాజును మనం గమనించి చూస్తే, ఆయన కాలము బట్టి చూస్తే ఆయన 1000 BCకి చెందినవాడు. దావీదుకు యేసుక్రీస్తుకు ప్రభువుకు మధ్య తరాలు చూస్తే 28 తరాలు ఉన్నది. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనాలలో మనం పరిశీలించి చూసినప్పుడు, దావీదు రచించినటువంటి చివరి మాటలు ఇవి. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యంలోను, దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యం నందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతం మొదలుగానం చేసిన గాయకుడు దావీదు పలికిన దేవోక్తి ఇది అని వ్రాయబడింది. అంటే దావీదు అభిషేక్తుడు, దేవుని వలన కృప పొందినవాడు. ఈయన మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వంశావళి చూస్తే, కాలాదులు చూస్తే 4th BC నుండి 29th 30 AD మధ్యలో ఉన్నట్లు మనకు తెలియజేయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశపు వాడు, యూదా గోత్రపు సింహం. మరి దావీదు
పుట్టినటువంటి ఈ కాలాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు, వాటి మధ్య ఉన్న తేడాన్ని బట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే, అటువంటి దావీదు యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఆ ప్రవచనంలో 22వ కీర్తనలో మొత్తము యేసుక్రీస్తు ప్రభువు పొందిన శ్రమలన్నీ కూడా దావీదు పొందినట్లుగా రాయబడింది. నేను నరుడను కాను పురుగును అన్నటువంటి విషయాన్ని మనకు వస్తే, మొదటి వచనం నా దేవా అని బట్టి చూసినప్పుడు, నేను నరుడను కాను పురుగును అంటే వాడని చెప్పినప్పుడు మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి అవమానం, హింస, శ్రమ, బాధ ఇవన్నీ కూడా మరి అతడు మనుషులు చూడనొల్లని వాడైనను, స్వరూపమైనను సొగసైనను లేదు అని రాయబడింది. అంటే అంత నీచంగా యేసుక్రీస్తు ప్రభును అవమానపరచటము, మరి బాధపరచటం మనం చూస్తూ ఉంటున్నాము. అంటే ఆ బాధ అన్నది నేను నరుడను కాను పురుగును అన్నటువంటి వేదన అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఈ ప్రక్రియ ద్వారా మనం వెళ్ళినప్పుడు మనం గమనిస్తున్నది, మనం గ్రహిస్తున్నది, మనం గుర్తించవలసినటువంటి అంశము, పురుగు వంటి మన జీవితాలు సంపూర్ణంగా మార్పు చెంది రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందడం చూస్తుంటున్నాం మనం. ఎప్పుడు క్రీస్తువు సిలువకు అప్పగింపబడే దినాల దగ్గర అయిపోయినప్పుడు మనం చూస్తున్నటువంటి విషయంగా లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం గుర్తించేటటువంటి విషయం ఏంటంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం అండి, 9వ అధ్యాయము. ఇక్కడ మనం గమనించేటటువంటి విషయాన్ని మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీద మరి ప్రార్థన చేయటానికి వెళ్ళినటువంటి సమయం ఇది. 28వ వచనం నుండి మనం చూడగలుగుతాం. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుతుండ్రి. వారు మోషే, ఏలియా అని వారు మహిమ తగ్గుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుతుండ్రి. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందటం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందటాన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటాం. మెటఫార్సిస్ అంటాము. మరి యేసు ప్రభు రూపాంతరాన్ని ట్రాన్స్ఫిగరేషన్. మనమంతా కూడా ట్రాన్స్ఫిగరేషన్ పొందాలి అన్నది వాక్యం ద్వారా మనకి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము. ఇక్కడ ఎందుకు ప్రభు రూపాంతరం చెందవలసి వచ్చింది అంటే, ఒక శ్రేష్టమైనటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరగవలసి ఉంటుండగా, మరి ఆ ప్రక్రియలో మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ స్వరూపం సంపూర్ణంగా మార్చబడినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. తర్వాత ఇక్కడ మనము ఏలియాను చూస్తుంటున్నాము, మోషేను చూస్తుంటున్నాము. వారు మాట్లాడుతున్నది యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి మాట్లాడుతున్నాం. చాలా టైం తీసుకునేటటువంటి టాపిక్ ఇది, కానీ టైం చాలా కొద్దిగా ఉంది, చాలా క్లుప్తపరచాల్సి వస్తా ఉంది. మరి ఆ నిర్గమం గురించి మాట్లాడుతుంటున్నారు. మోషే నిర్గమము మోషే ఎందుకు అక్కడ ఉన్నాడంటే, మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేసి వెలుపలికి నడిపించడానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనంగా ఉంటున్నాడు. ఆయన ద్వారా, మోషే ద్వారా మరి ఇశ్రాయేల్ ప్రజల నిర్గమం జరిగింది. ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రావటం జరిగింది. మరి ఇక్కడ ఏలియా ఎందుకు ఇక్కడ ఉన్నాడు అంటే, ఏలియా దేనికి సూచనగా ఉన్నాడంటే, ప్రభు చెందబో ఆరోహణం గురించి సూచనగా ఉంటున్నాడు. ఏమైతేనేమో ప్రభువు తన ప్రక్రియ సంపూర్ణంగా యెరూషలేము నుండి, భూ యెరూషలేము నుండి పరమ యెరూషలేమైన
దేవుని పట్టణానికి చేరటానికి, ఒక మార్గం సరళం చేయటానికి, సంపూర్ణమైనటువంటి రక్షణ మార్గం సిద్ధపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రక్రియ పూర్తి చేయటానికి మరి అక్కడ కనపరిచినటువంటి శిష్యులకు కనపరిచినటువంటి విషయం ఏంటంటే రూపాంతరం చెందటం అన్న విషయం చూపిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందినట్లుగా మరి ఇక్కడ పౌలు కూడా మరి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు రూపాంతరము చెందుడి. ఎందుకు చెందాలి? రూపాంతరం చెందిన వాటికి ఉదాహరణగా మనం ఒక విషయం చూసుకుందాము. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ మనకు రూపాంతరము చెందినటువంటి స్టెఫెను మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే స్టెఫెను యేసుక్రీస్తు ప్రభు పొందిన అనుభవాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించబడతా ఉన్నాయి. చూడండి 45వ వచనం. మన పితరులు దేవుడు తన ఎదురు నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోవా తన దేశంలోనికి తీసుకుని వచ్చి అది తరువాత దావీదుల సారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ స్టెఫెను గురించినటువంటి సాక్ష్యము బలహీనమైనటువంటి స్టెఫెన్ గా 6వ అధ్యాయం చూద్దాము. 12వ వచనం చూద్దామండి. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకొని మహాసభ ఎదుకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టి స్టెఫెన్ కు విరోధంగా అబద్ధ సాక్షులను నిలవబెట్టినట్టు మనం చూస్తుంటున్నాం ఇక్కడ. అంతేకాదు మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే తర్వాత వచనం కూడా చూద్దాము. అతన్ని పట్టుకొని మహాసభ ఎదుకు తీసుకొని పోయి అబద్ధ సాక్షి నిలబెట్టి వారు ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని అబద్ధ సాక్ష్యం పలుకుతున్నటువంటి జనాలు చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి అబద్ధ సాక్ష్యం ఎలాగుండిందో అలాగా స్టెఫెను గురించినటువంటి అబద్ధ సాక్ష్యము మనకు కనిపిస్తా ఉంది. తర్వాత 15వ వచనం చూద్దాము. అతని వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనపడేను. స్టెఫెన్ మొహము దేవదూత మొహం లాగా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మొహము ఎలాగా మహిమతో కూడినటువంటి యేసుక్రీస్తు ప్రభును మనం రూపాంతరం కూడా మీద చూస్తుంటున్నాము. అటువంటి స్టెఫెన్ మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి అనుభవాలను మనం చూస్తే 54వ వచనం నుండి చూద్దామండి. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 54వ వచనం నుండి చూస్తే చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ మనకు రాయబడి ఉంటున్నాయి. స్టెఫెన్ చూసి పండ్లు కొనికిరి. అయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేల్చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని చూచి దేవుని వైపు చూచి దేవుని యొక్క సింహాసనం మీద ఆసనైన దేవుణ్ణి స్టెఫెన్ తన కళ్ళతో చూసి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు మరీ ఎక్కువగా కేకలు వేసి మరి స్టెఫెన్ను పట్టణం వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపినట్లు మనకి ఇక్కడ రాయబడి ఉంది. మరి ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా అంతకంటే ముందు ఏముందంటే వీరు ఏం చేస్తున్నారో వీరు క్షమించు. చూడండి, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. యేసు ప్రభు ఎలాగా సిలువలో ఆత్మను అప్పగించాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలాగా సిలువలో వీరేం చేస్తున్నారో వీరు ఎరగరని క్షమించమన్నాడు, అలాగే స్టెఫెను చేస్తుంటున్నాడు. మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే మరి రూపాంతరము చెందిన అనుభవము మనకు ఇక్కడ కనిపిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటంటే
మనుషులను సృష్టించక ముందు నరులను తన పోలిక చొప్పున చేయవలనని ఆశించుంటున్నాడు. తన పోలికలో నరులను చేయవలసి ఉంటున్నాడు. దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగినటువంటి మనంగా దేవుడు ఈ భూమి మీద ఈ భూకణంలో నిలబెట్టాలని దేవుడు ఆశిస్తుంటుండగా మరి అటువంటి స్థితిలోనికి మనము నడిపించబడాలన్నటువంటి తాత్పర్యం కలిగినటువంటి వారే మరి పౌలు చెప్తున్నటువంటి విషయంగా మనము చదువుకున్న వాక్య భాగంలో రోమియోలు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మరి సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి మనం రావాలి అంటే, ఆయన పోలికలోనికి రావాలంటే, ఆయన నడిచిన మార్గంలో మనం నడవాలంటే, ఆయన అవలంబించిన పద్ధతులు మనం అవలంబించాలంటే, ఆయన చూపిన మార్గం మనం ఎంచుకోవాలంటే, ఏర్పరచుకోవాలంటే ఖచ్చితంగా మన జీవితాలలో మనము సజీవయాగంగా దేవునికి అర్పించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. యాజ్ ఇట్ ఈస్ యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏ త్యాగం చేశాడో అటువంటి త్యాగము మనం కూడా చేయాలని, అందుకే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును వెంబడించటానికి తమ తమ సిలువలను ఎత్తుకొని వెంబడించాలి అని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. ఆ సిలువను ఎత్తుకొని వెంబడించటం అన్న ప్రక్రియ జరగాలంటే మన జీవితాంతాల రూపాంతరత ఉండాలి. ఆ రూపాంతరత చెందినటువంటి జీవితాలతో మాత్రమే మన సిలువను మోయగలుగుతాము. ఆ సిలువను మోస్తూ క్రీస్తును వెంబడించడం ద్వారా, ఆ శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షతను మనము చూపగలుగుతాము. దేవునితో సంబంధం కలిగినటువంటి వారంగా మనము పైకి కనిపిస్తా ఉండొచ్చు, కానీ మన లక్ష్యం, మనలో ఉన్న లక్షణాలు పురుగు వంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయో, ఎటువంటి మన జీవితం మనం జీవిస్తుంటున్నాము, పైకి కనపడేదానికి లోపల ఆంతర్యము మరి ఎలా ఉందో అది ప్రభువుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన అంతరింద్రియాలను, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆయన సమస్తం ఎరిగిన వాడు. తలంపు పుట్టక మునుపు ఆయన ఎరిగి ఉంటున్నాడు. నీ ఆలోచనలు సమస్తము ఎరిగి ఉంటున్నారు. అటువంటి ప్రభువును మరి నీవు సంపూర్ణంగా ఒక పురుగు లాంటి జీవితంలో నుండి అందమైనటువంటి సీతాకోక చిలుక జీవితంలోనికి, సీతాకోక చిలుక యొక్క ఆహారం ఏంటో తెలుసా అండి మీకు? కేవలం ప్యూర్గా పుష్పాలలో ఉన్నట్టు మకరందాన్ని మాత్రమే తాగి బతుకుతుంది. స్వచ్ఛమైన ఆహారం, తేనె ఆహారంగా తీసుకునేటటువంటి సీతాకోక చిలుకగా మారాలని ప్రభు మనల్ని ఆశిస్తుంటున్నాడు. మనం రూపాంతరం చెందాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే రూపాంతరం చెందకపోతే ప్రభు చెప్పిన వాక్యం ప్రకారం నేనే పునరుత్థానమును, నేనే జీవమునై ఉన్నానంటున్నాడు. ఆ పునరుత్థాన బలంతో, ఆ నిత్య జీవంతో మనము మన జీవితాలలో ఆఖరు వరకు తిరిగి మనకు వచ్చిన శాపము, పాపం వలన వచ్చిన శాపము, మనం మట్టిమి కాబట్టి తిరిగి మన్నైపోతామన్నటువంటి మరి దేవుని శాపాన్ని అనుసరించి మనం ఖచ్చితంగా మన్నైపోవాల్సినటువంటి పరిస్థితులలో జీవము మాత్రము మిగిలి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన మనము ఆ పునరుత్థాన బలము కలిగి ఉండి ఆ జీవంతో అంతం వరకు మనము మన జీవితాలలో కొనసాగాలి. లేకపోతే ఆ జీవం మనలో లేకపోతే మనము జీవించువారమే కానీ మనం మృతులము. ప్రాణంతో ఉన్నవారమే కానీ మనం మృతులము. ప్రభు దృష్టిలో మనం మృతులము. లోకం దృష్టిలో మనం చాలా ఆడంబరంగా గొప్ప దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ ఉన్నామేమో. మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. అలాంటి జీవితం ప్రభుకి ఇష్టం లేదు. కానీ పురుగు లాంటి మన జీవితాలను సంపూర్ణంగా మార్చుకొని రూపాంతరం చెంది, అక్కడ మరి ఒక వచనం రాయబడింది, మనం రూపాంతరం చెందితే తప్ప
ఇక్కడ పౌలు బ్రతిమాలు కొంచున్నాను అంటున్నాడు. మిమ్మల్ని నేను బ్రతిమాలు కొంచున్నాను, మీరు సజీవయాగా మీ శరీరాలను అర్పించుకోండి అంటున్నాడు. తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకానుసారంగా మీరు జీవించడానికి వీల్లేదు. మీరు దేవుని పోలికలో పుట్టినవారు, దేవుని పోలి నడుచుకోవలసినటువంటి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన జీవితాలు ఎందుకు ఏర్పరిచాడో, మన ఎట్లా ఉన్న ఆయన ఉద్దేశం ఏంటో, మనల్ని ఎందుకని ఏ విషయంలో మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడో, ఏ విషయంలో సంపూర్ణంగా మనం జీవించి ఆయనను సంపూర్ణంగా మహింపరిచి ఘనపరిచి కీర్తించే బిడ్డలుగా లోకానికి గొప్ప గొప్ప సాక్షులుగా నిలబడగలము అన్న చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు చిత్తం తెలుసుకోవాలంటే మనం రూపాంతరం చెందాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి. ప్రభువును పోలి నడుచుకోవడం కాబట్టే స్టెఫను సంపూర్ణంగా దేవుని అనుసరించినటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతుంటున్నాము. మనకు చూపిస్తుంటున్నాడు ప్రభువు రూపాంతరత అంటే ఎలా ఉండాలి అన్నది చూపిస్తుంటున్నాడు. కేవలము యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందినప్పుడు తెల్లని దగదగ మెరిసే వస్త్రాలను మనం చూస్తూ ఉంటున్నాము. కేవలము ఫిజికల్ గా మనం తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా మనం రూపాంతరం చెందినట్లు కాదు. మనస్సు మారి నూతన పరచబెట్టడం వలన రూపాంతరం చెందుడి, మారు మనసు పొందండి. ఆ మారు మనసు తగ్గ ఫలాలు ఫలించండి. ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, ఏ సమయంలోనే నరకబడుతుంది. అది చెట్టు వేరున ఉంచబడింది, చెట్టు మొదల్లో కాదు. వేరున ఉంచబడటం ద్వారా, వేరు నరికివేయబడడం ద్వారా సమూల నాశనం జరుగుతుంది. మొదలు మాత్రమే నరికివేస్తే యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును అన్నట్లుగా ఇక్కడ దుర్మార్గత నుండి మరీ తిరిగి ఒక మొక్క మొదలు రావచ్చునేమో, అదే చెడుతనం కలిగిన మొక్క తిరిగి చిగురించవచ్చునేమో. కానీ యెషయ మొద్దు నుండి యేసుక్రీస్తు ప్రభు చిగురించినట్లుగా మన జీవితాల నుండి యేసు మరి మనలో శాఖోపశాఖలే అనేకులకు ఆశ్రయమై ఉండేటటువంటి దేవుని మనం అందరికీ మనం చూపించగలిగినటువంటి స్థితిలోనికి మనం ఎదగాలని రూపాంతరం చెందుటని బ్రతిమాలు కొంచున్నాడు పౌలు. ఈరోజు ప్రభు అదే వాక్యము ప్రభు ద్వారా పలకబడిన వాక్యము ప్రభువే మనతో మాట్లాడుతుంటున్నాడు. అటువంటి ఏదైనా బలహీనత ఉన్నట్టు సంపూర్ణంగా తొలగించుకొని సంపూర్ణుల మగునట్లుగా అని వ్రాయబడింది వాక్యం. మనం పరిపూర్ణత కావాలి, సంపూర్ణత కావాలి. ఆశామాషి అరకొర జీవితాలు ప్రభుకి ఇష్టం లేదు. సంపూర్ణంగా మార్పు చెందినటువంటి వారంగా, రూపాంతరం చెందినటువంటి వారంగా, దేవుని చిత్తం మీద తెలుసుకున్నటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగటం ద్వారా ఆయన యొక్క జీవం కలిగినటువంటి వారంగా మరి సంపూర్ణంగా తిరిగి మరి పునరుత్థానం నొందటానికి చనిపోయి పాతి పెట్టబడి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినట్లుగా మనము పాతి పెట్టబడినాక మరి తిరిగి పునరుత్థానం మనం పొందాలంటే ఈ జీవము ఈ లోకంలో జీవించినంత కాలము ఆ జీవము మనలో ఉన్నంత వరకు మాత్రమే మనము పునరుత్థానాన్ని అనుభవించగలుగుతాము. కాకపోతే మరి మనము దేనికి పాత్రలము మరి మనకే తెలుసు, మనందరికీ తెలుసు ఆ విషయము. దేవుని బిడ్డలుగా మనం గుర్తించిన అనేక విషయాలు మనకుంటున్నాయి. ఆ విషయాలలో ప్రభు ఈరోజు మనకి హెచ్చరిస్తుంటున్నది. రూపాంతరం చెందండి సంపూర్ణంగా. మహిమగల మోషేను కూడా మన సినాయి కొండ నుండి దిగి వచ్చేటప్పుడు ఆయన మొహం చూడడానికి వచ్చారు. అంత కాంతివంతమైనటువంటి మొహాన్ని మనం చూస్తుంటున్నాము. ప్రియులారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నది. రూపాంతరం చెందండి. మన విషయంలో దేవుని చిత్తం మీద తెలుసుకున్నట్లుగా ఆయనకు అనుకూలంగా సంపూర్ణమైనటువంటి ఇష్టమైనటువంటి అంగీకారమైనటువంటి యోగ్యమైనటువంటి బిడ్డలుగా మరి ముందుకు సాగునట్లుగా సంపూర్ణంగా రూపాంతరం చెందినటువంటి వారుగా ముందుకు సాగుదాము. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని
వర్తమానముతో మన మధ్యకు నడిపించబడిన అమ్మగారికి వందనాలు. సజీవ యాగము, యాగ పశువు ఉత్తమము, దేవుని దృష్టికి అంగీకారము, నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్ల, కలంకము లేనిది, దోషము లేనిది, నిర్దోషమైనది. మనము కూడా మన శరీరములను సజీవ యాగముగా, దోషములున్నట్టయితే దోషరహితుడైన ప్రభుల వారు మన కొరకు కార్చిన రుధిర ధారలలో మనము కడుగుకోవాలి. మన శరీరములను సజీవ యాగముగా అర్పించుకోవాలి. సీతాకోక చిలుక రంగురంగుల వన్నెలతో శరీరముతో రాకమునుపు కోశస్థ దశలో ఉన్నప్పుడు పురుగు వంటి వారమే. పురుగు వంటి యాకోబు ఎంత చక్కని వాక్యము దేవుడు మనకు అందజేశాడు ఉదయకాలమున. రూపాంతరపు అనుభవం. మోషే కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ముఖము చూడలేకపోయి ప్రభుతో గడిపెను గనుక ప్రభు యొక్క మహిమ ప్రకాశించుచుండెను. ముఖమే మారిపోయాను, ప్రకాశవంతమైనదిగా ఉండెను. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు మీ శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. రూపాంతరపు అనుభవము యేసు క్రీస్తును ధరించుకున్నట ద్వారా మాత్రమే సాధ్యము. అలాగే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు రూపాంతరపు కొండ మీద ఏ విధముగా ఆయన ముఖము ప్రకాశించుచుండెనో, ఆయన వస్త్రములు దగదగ మెరుగుచుండెనో, ఆ అనుభవము లోనికి వెళ్ళుట ద్వారా, క్రీస్తులోనికి పోవుట ద్వారా, క్రీస్తును ధరించుకున్నట ద్వారా మాత్రమే రూపాంతరపు అనుభవంలో మనము నడిపించబడతాం. అలాగే క్రీస్తును ధరించుకొనుట ద్వారా పురుగుల వంటి మనము క్రీస్తులోనికి వెళ్ళుట ద్వారా, క్రీస్తులోనికి బాప్తిస్మము లోనికి ప్రవేశించడం ద్వారా వెలుపలికి వచ్చినప్పుడు సీతాకోక చిలుకలమై స్టెఫెను వలె ప్రకాశించుతున్న ముఖములు గల వారమై, క్రీస్తును పోలి నడుచుకుని వారమై, మూర్ఖతరమైన ఈ వక్ర జనము మధ్య నివసించినంత కాలము క్రీస్తు వలె, క్రీస్తును పోలి, క్రీస్తు యొక్క రూపాంతరపు అనుభవం ద్వారా మార్చబడి అనేకులకు ప్రయోజనకరముగా సీతాకోక చిలుక ఉన్నట్టుగా ఆ పుష్పముల ఫలదీకరణ సీతాకోక చిలుక ద్వారా మాత్రమే జరుగుతున్నదని మనం విన్నాం. మనము పురుగుల వంటి వారమే, కానీ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాము, క్రీస్తును ధరించుకున్నాము, సీతాకోక చిలుకలమయ్యాము. కనుక లోకములో ప్రయోజనకరమైన వారం మనం, లోకమును ఫలదీకరణం చెందించే వారం మనం. దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. వాక్యం అందించిన అమ్మగారికి ఇందు వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మంచిది. హెప్సిబా గారు, అమ్మా హెప్సిబా గారు ప్రైజ్ రాడండి. అయ్యారా? ఓకే ఓకే, మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా గొప్ప పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన గొప్ప నామమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుతున్నాం. అవును ప్రభువా, ఎంత సూటిగా మాతో మాట్లాడావు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు. అవును ప్రభువా, యాకోబు పురుగు వంటి వాడే. యెబ్బోకు రేవులో నీతో పోరాడినప్పుడు ఆ రాత్రంతా రూపాంతరపు అనుభవంలో నడిపించావు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఆయన స్టెఫెను ప్రభువును పోలి, ప్రభు వలనే అబద్ధ సాక్షులు,
నేరారోపణ చేయుట, ప్రభు వలనే స్తెఫను వారందరినీ క్షమించుట, ప్రభు వలనే ముఖము ప్రకాశించుట, ప్రభు వలనే ఆత్మను అప్పగించుకొనుట, తెరవబడిన ఆకాశమును చూచుట, పరలోకమందు మహామహుడవైన నిన్ను సింహాసనం మీద ఆసీనుడవై నీ కుడిపార్శ్వమున నిలబడి చేతులు చాచి పిలుచుతున్న ప్రభువును చూచుట, రూపాంతరముగా సజీవ యాగము ద్వారా మేము రూపాంతరపు అనుభవంలోనికి నడుచున్నట్లు మమ్మను ఈ ఉదయకాలమున దీవించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు. అమ్మగారిని ఆశీర్వదించండి, పరిచర్యను దీవించండి, కుటుంబమును దీవించండి. ప్రభువా, వారి కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారు ఎంతమందికి చేతులెత్తి ప్రార్థిస్తున్నారు, అందరినీ ఆశీర్వదించండి. మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకొని ఈ ఉదయ కాలమున యేసు వైపు చూస్తూ సహవాసమును మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. వైపు చేసి మనలను కరుణించునుగాక. దేవుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల మన ప్రభుల వారు మన కొరకు వేంచేయు పర్యంతము, మనము ఎగిరి వెళ్ళి ఆయనను కలుసుకొని పర్యంతము సదాకాలము మనకు సార్వత్రిక సంఘములో ఉన్న సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలయ్య గారు. వందనాలండి. పేరు పేరు వరుసన అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అమ్మగారు హ్యాపీ బర్త్డే అమ్మా. ప్రైజ్ ద లార్డ్.